కవితా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 126కి వచ్చేసాము. మరి పార్ట్ 126లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేస్తున్నారు కదా మన వీడియోస్ని. అయ్యే బిడ్డ, నువ్వు కింద కూర్చున్నావేంది? కింద కూర్చోవద్దు, కుర్చీ ఎత్తావు. ఏమవుతుంది కింద కూర్చుంటే? అయ్యా, నీకు వెళ్ళదా? నీ పేరేందా ఆంటీవి? డోలీ డాలీ డాలీ డోలీ డాలీ నా బిడ్డే ప్రెగ్నెంట్, నీకు తెలియదా? తెలుసు, కాబట్టి యోగా ట్రైనింగ్ ఇప్పుడు తనకి. నాలాంటి వాళ్ళకు గిట్ట దొడ్డు ఉన్న వాళ్ళకు యోగాలు బీగాలు చేయించాలి. అది పక్కగా ఉన్నది నా బిడ్డే, దానికి ఎందుకు యోగా? చూడండి, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? సన్నగా ఇంగ్లీష్ ఫీజు హీరోయిన్ లెక్కున్నావు. మరి నేను రోజు చేస్తాను యోగా, తెలుసా? నువ్వు ఆల్రెడీ అంత సన్నగా ఉన్నావు, మళ్ళీ నీకెందుకు యోగా? నేను యోగా చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను, లేకపోతే మీలానే ఉంటాను. అవును, కానీ నేను కూడా హీరోయిన్ లెక్కనే ఉంటా, కానీ నా లెక్కనే ఉంటావు లేకపోతే కదా. ప్రెగ్నెంట్ లేడీస్ కింద కూర్చుంటేనే చాలా మంచిది, తెలుసా? వాళ్ళకు పొట్ట లోపల బరువు అవుతుంది, కింద కూర్చొని లేస్తే ఇంకెక్క బరువు కదా. మీ కూతురికి ఇప్పుడు 2-3 నెలలు కూడా కాదు. పొట్ట ఎంతుంది? అసలు రానే లేదు. అంటే దానికి ఫస్ట్ నుంచే కొంచెం బొత్తు ఉంటుంది, దాని బొత్త కడుపు నా లెక్కనే. అది ఎక్కువగా తింటే వస్తుంది. అక్కడ ఫ్యాట్ ఉంటే బేబీ మూమెంట్ కూడా సరిగ్గా జరగదు, తెలుసా? కింద కూర్చుంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి, వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది. నార్మల్ డెలివరీకి చాలా ఈజీ అవుతుంది. నార్మల్ డెలివరా? ఇంకా నయమే. అవ్వో, నా బిడ్డకు అస్సలు నార్మల్ చెయ్య నేను. తను ఎలా పుట్టింది మీకు? నార్మలా సెక్షనా? సగం నార్మల్ సగం సెక్షన్. ఊళ్ళో అందరూ పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అంటారు, కానీ నాకు ఒక్కదానికి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి సెక్షన్ అంట. నేను సి సెక్షన్, సిజేరియన్, సెక్షన్, సర్జన్. సగం సగం ఏంటి? బర్రెకి బర్రె ఏమన్నా నొప్పులు పడ్డదా? కొంచెం నొప్పులు స్టార్ట్ కాగానే కథం, నాకు ఆపరేషన్ చేయండి, మత్తి ఉండి నాకు నొప్పులు బాగా వస్తానే ఓవో అని మొత్తుకున్నది, గత్తర్ లేపింది ఇంకంతా. అంటే మస్తు పెయిన్స్ వచ్చినాయి. అందరికి వస్తాయి కదా పెయిన్స్ అంటే తెలుసు కదా నొప్పులు. తెలుసు మర్చిపోయినా, నువ్వు కూడా ఇంగ్లీష్ ఫీసే కదా. నాకు ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడండి మనసులోనే పట్టది. నేను తెలుగులో మొత్తం మాట్లాడ అన్ని ఇంగ్లీష్ ఫీజులు వస్తాయి మధ్యలో. ఇంతకీ ఆ సగం కథ ఏంటో చెప్పండి. అయితే నాకు మస్తు పెయిన్స్ వచ్చినాయి. ఎన్ని పెయిన్స్ అంటే అసలు లోకంలో ఎవ్వరికి రావు గట్లాంటి పెయిన్స్. డెలివరీ అయ్యే ముందు పెయిన్స్ వస్తాయిగా ఎవరికైనా, అది నార్మలేగా. అవి అందరికి నార్మలే వస్తాయి, నాకు ఒక్కదానికే మొత్తం వచ్చినాయి. ఓ నొరితే మొత్తం ఊరంతా లేచి కూర్చున్నది. రాత్రి 12కి కుట్టింది ఇది. ఒరుడు పాడగాను. రాత్రి 11:30కి స్టార్ట్ చేసింది ఒర్రుడు. కథ మీద ఆ సౌండ్ కూరోళ్ళందరూ ఊరికి వచ్చిండ్రు, ఏమైంది అని. ఓ అంటే ఇక నన్ను హాస్పిటల్కి పట్టుకపోయిండ్రు. హాస్పిటల్కి పట్టుకపోగా కూడా రోడ్ల మీద వరితే ఊరోళ్ళందరూ పక్కూరోళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఆ రాక్షసి ఉట్టుడేమో కానీ మొత్తం నిద్ర లేకుండా వేసింది ఊరోళ్ళందరికీ. ఇక హాస్పిటల్కి తీసుకపోతే, హాస్పిటల్ అంటే ఏంటి? హాస్పిటల్, ఓకే సింగిల్ ఫీజు. ఇక ఆడ డాక్టరు చూసి అబ్బో గిమ్మకు బాగా వస్తానే నొప్పులు, ఊరోళ్ళందరికి ఎవ్వలకు రావు గిట్లా అని సపరేట్గా ఆపరేషన్ చేద్దామని చేసింది. ఇక నీ బొంద నాతోటి కాదు ఆపరేషన్ చేస్తారా చెయ్యరా అని ఆ డాక్టర్ దాన్ని పీక పట్టి తీసుకుంది. అది చచ్చినట్టు వేయాల్సి వచ్చింది. ఇక రాత్రి 12కి పుట్టింది అనే బిడ్డే. నేను అప్పుడే పుట్టినా మమ్మీ, నైట్. అవును బిడ్డగా అప్పుడే పుట్టినావు. నల్లగా నిగ పుట్టినావు తెలుసా. 4.5 కిలోలు పుట్టినావు. 4.5 kgs. మీకు డయాబెటీస్ కానీ ఉండేనా? లేదు, నాకు ఇప్పటికేం లేదు. షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. గొంతంత కొలెస్ట్రాల్ ఉన్నదంటారు మొన్న టెస్ట్ చేసి.
ఎక్కువ ఎక్కువ తింటే అలాగే వస్తుంది మరి. దీనికి కొలెస్ట్రాలా? వాకింగ్ యాక్టివ్గా ఉండరా మీరు ఫిజికల్గా రోజంతా? మస్తు యాక్టివ్గా ఉంటా నేను. కూర్చుంటే కూడా నీ లెక్క కదలకుండా ఉన్నాను నేను. ఎట్లా తిరుగుతాను అటు ఇటు తిప్పుతా నేను. వీరైనా అంటారు నన్ను అందరు మా ఊర్లో. అని నల్లగా నిగనిగ పుట్టింది నా బిడ్డే. అంటే అసలు మా అత్తబొడి కర్రగా ఉంటుంది, దాని రంగే వచ్చింది దీనికి. పంది ముఖ బానా, నువ్వు బర్రె లెక్కలేవాని, నేను కర్ర ఉంటే ఏమైతుంది? ఎప్పుడు నా ముందటి నుంచి తిరగకే నేను కడుపుతోటున్నా అంటే ఎప్పుడు నా ముందటి నుంచి తిరిగి అని గిలుతుండే అది. దాన్ని చూసి 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 కథం ఆ కలర్ అంతా నా కళ్ళల్లో నుంచి దానికి కడుపులకు ఆయే. ఇక నా బిడ్డ నల్లగా పుట్టింది. మమ్మీ ఓ తల్లి నా తల్లి. కలర్ ఎలా ఉంటాయి ఏంటండి? కలర్తో మనుషుల్ని అలా డిఫరెన్షియేట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావు, నీ వెనక ఎంతమంది పడతారు ఎంబడి? నల్లగా ఉన్న వాళ్ళు ఎంబడి పడతారు ఎవరన్నా? రాగానే షి అంటారు. ఇప్పుడు మా అత్త రాగానే చూ అంత. నేను కూడా మమ్మీ ఆ బిడ్డ గమ్మకి చెప్పుకోవాలని మనసులోనే చెప్పుకుంటేనే బాధ పోతుంది కదా. నా బిడ్డే తెల్లగా నా కలర్ కొడితే సేమ్ నీ లెక్కన కొడుతుండే. ఇప్పుడు కర్ర ఉన్నది ఎట్లా కొడుతుంది చూడు. మమ్మీ అదే నువ్వు ఒకటి ఓకే మమ్మీ అనుకుంటా. యోగా ట్రైనరు మనకు ఫ్రీగా అన్ని యోగాలు చెప్తుంది. అట్లా దొరికినప్పుడు ఛాన్స్ చేసుకోవాలి, మనం యూజ్ చేసుకోవాలి. నువ్వు ఎంత చక్కగా ఉన్నావు చూడు తెల్లగా. సో ఇప్పుడు మీ కూతురు నార్మల్ డెలివరీ అవ్వడం నీకు ఇష్టం లేదా? ఎందుకు అట్టిగా నొప్పులు పడుడు? ఇట్లా వండంగానే గట్ల మత్తు ఇంజక్షన్ ఇస్తారు, బరబర కోసి బిరబిరది ఇస్తారు, అయిపోయా. ఆనికి తెల్లందాక పొద్దుందాకా ఓ అనడం అవసరమా? ఆ కాలంలోనే నేను ఇవన్నీ గ్రహించిన. కానీ మీకు తెలుసా, నార్మల్ అవుతేనే బేబీకి మంచిది, తల్లికి కూడా మంచిది. సిజేరియన్ మంచిది కాదనట్లేదు, కానీ అత్యవసర పరిస్థితుల్లో అది చేయించుకోవాలి. మనం ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ వాటికే వెళ్తున్నాం కదా, నార్మల్గా ఏమీ చేయట్లేదు. కనీసం ఇలా బేబీ పుట్టుక అన్నా నార్మల్గా చేసుకోవాలి. ఏమద్దు, ఇవో డెలివరీ వాళ్ళే చేస్తారట వాళ్ళ అత్తగారు వాళ్ళు. నా బిడ్డ అత్తగారు. నాకు మత్తు పైసలు ఉన్నాయి తెలుసా నీకు? ఏం చేసుకుంటారు డబ్బులు? వాళ్ళకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, బాగా పైసలు ఉన్నాయి, మస్తు దాచుకుంటారు. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు. అయితే డెలివరీ ఖర్చు అంతా గామనే పెట్టుకుంటా అన్నది. ఇక ఆమె ఎత్తా అంటే నార్మల్ అయితే తక్కువ ఖర్చు అవుతుంది. అదే మనం ఇట్లాంటి ఆపరేషన్లు చేసుకున్నాం అనుకో, సెషన్లు, ఎంత ఖర్చు అయినా వాళ్ళే పెట్టుకుంటారు. నేను గా ప్లాన్ వేసిన. ఖర్చు వాళ్ళకైతే మీకేమొస్తుంది? డాక్టర్స్ లాభపడతారు. ఏమి గెలది ఇక ఎంత ఖర్చు పెడితే నేను గంట హ్యాపీగా ఉంటాను. నా బిడ్డ మీద ఖర్చు పెట్టాలి, నా బిడ్డకు నొప్పి రాకుండా ఎత్తారు. ఇంకేంది, పెయిన్లెస్ కూడా చేయొచ్చు నార్మల్, తెలుసా మీకు? ఎంతైనా నార్మల్ అంటే గోసనే అవ్వో, కిందికి వెళ్ళి తీస్తే ఎట్లుంటుంది పిల్లను, ఆనం వెళ్ళకపోతుంది. మరేమనుకుంటున్నారు? ఉమెన్ అంటే అంత గ్రేట్ తెలుసా మీకు? మీకు ఒకటే కూతురా? ఒక కొడుకు ఒక బిడ్డే. మీ కొడుకు కూడా నార్మల్ కాదా? కొడుకు ఫస్ట్ డేట్ చూపించుకొని సెషన్ పెట్టుకున్నాం. ఎందుకు? డేట్తో ఏం పని? అప్పుడు పౌర్ణమి ఉండే, ఇక మళ్ళీ ఎప్పుడవుతుందో అని పౌర్ణమి రోజే వేయించుకున్నాం. పౌర్ణమి రోజు వేయించుకుంటే మంచిది. నీకు రేపు కొడుకు ఉడితే పౌర్ణమి రోజు చేయించుకో. పౌర్ణమి ఆమె ఎవరు? చెప్పే బిడ్డే పౌర్ణమి అంటుంది. ఫుల్ మూన్ డే. గదే ఫుల్ మూన్ డే. నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు టెస్టింగ్ చేస్తాను బిడ్డకు మంచి వస్తుందా లేదా చదువు ఇంగ్లీష్ ఫీస్ అని టెస్టింగ్ చేస్తా. ఫుల్ మూన్ డే రోజు పుడితే మంచిదా? ఎవరు చెప్పారు మీకు? ఆ మూన్కి మనకి ఏంటి సంబంధం? గట్ల వేసుకున్నా కాబట్టి ఇప్పుడు నా కొడుకు ఈడ కాదు ఆడ కాదు. నువ్వన్నా పోయినావో లేదో అమెరికాకు. నా కొడుకు అమెరికాకు పోయిండు తెలుసా? ఓహో, మీ కొడుకు అమెరికాలో ఉంటాడా? మరి అమెరికాకు పోయిండు. ఆడ పెద్ద చదువు చదివి డాక్టర్ అయిండు తెలుసా? డాక్టర్? ఓకే, డాక్టరా? మరి అమెరికాలో డాక్టర్ గాని. రేపు నువ్వు కూడా గర్భవతి అయితే గట్లనే వేయించుకో ముందు ప్లానింగ్ తోటి. పౌర్ణమి రోజు పుట్టాలి, పుడితే నీ కొడుకు కూడా అమెరికాలో డాక్టర్ అవుతాడు. మరి యోగా స్టార్ట్ చేద్దామా? స్వప్న కమాన్, చాలాసేపు అయింది ఇప్పటికి. మమ్మీకి వాళ్ళ హాలిడే ఇవ్వమని చెప్పాను, పంపితే ముచ్చట్లు పెడతాను దాంతో కూర్చొని. మమ్మీ
మమ్మీ నా బిడ్డ వెళ్తాంది. ఏంది బిడ్డ? ఇవాళ యోగా చేయబుద్ధి అయితే లేదే, నువ్వు వచ్చినావు కదా, మస్తు సంతోషం అవుతుంది. చెప్పు ఆమెకు. నిన్నటి నుంచి చెప్తున్నా మమ్మీ, ఆమెకు అసలు అర్థమే అవుతలేదు నా బాధ. ఏమని చెప్పినావు? ఏమని చెప్పడేంది, వాళ్ళ అర్థం మా అమ్మ వస్తుందని చెప్పిన, మొత్తం హిందీలో చెప్పిన, ఇంకా కష్టపడి. నీకు హిందీ వచ్చానే? మమ్మీ నువ్వు నా ఇజ్జత్ దియకే, హిందీలో మాట్లాడినా నేను, వచ్చావని అడుగుతావేంది? నాకు పిసపాడగా, నువ్వు నిజంగా పిసనే. గమని చూస్తే తెల్లగా ఇంగ్లీష్ ఫీజులు ఎక్కున్నది. ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడాలి కానీ హిందీలో మాట్లాడతాం, మీకు ఏమర్థమవుతుంది? అమ్మా నాకు ఇంగ్లీష్ అంతా రాదు మమ్మీ, నువ్వే మాట్లాడు కావాలంటే. ఇప్పుడు చూడు నేను మాట్లాడి ఎట్లా ఒప్పిస్తాను. నా బిడ్డకు మంచి అనిపించలేదట ఇవాళ. నువ్వు ఇవాళ నేను వచ్చినా కదా, నేను నీ లెక్క అయిదాం అనుకున్నా కదా, నాకు నీలాగా ఎక్సర్సైజులు చేపిస్తావా? ఎన్నిసార్లు చెప్పినా వారానికి 3-4 రోజులు ఎగ్గొడుతుంది. ఎందుకు ఇట్లా షేలింటుకున్నావు? నీకు వింది అచ్చా? వింది. क्या बात है? मेरा नाम అనసూయ దేవి. तुम्हारा नाम क्या है? माता पिता भगवान आसमान ఇంకేమో ఉంటాయి కానీ आता है जाता है इधर आओ उधर जाओ. గై అచ్చా వింది. ఇదేంది ఇప్పటిదాకా గలగల మాట్లాడింది, ఇప్పుడు దయ్యం లెక్క చూస్తుంది. సచ్చినట్టు వేయాలనేమో ఇవాళ కూడా. స్వప్న కమ్ ఫాస్ట్. ఇవాళ ఒక్కరోజు లీవ్ ఇవ్వచ్చుగా డాలీ. ఆంటీ చెప్పారు నువ్వు వెళ్తున్నావంటగా మీ ఇంటికి. అక్కడికి వెళ్ళాక ఎలాగో ఉండదుగా, సో ఇవాళ ఎందుకు హాలిడే? బిడ్డ ఆయనతో ఒక రోజు చెయ్యు. ఇప్పుడు మేము పంపిస్తే మనం లోపలికి పోయి మళ్ళీ మీ అత్తతోటి సోది పెట్టాలి. మీ అత్తతోటి మళ్ళీ మీ మేనత్త కూడా ఉన్నది బొంబాయిది. ఏం ముచ్చట పెడతా వాళ్ళతోటి? నాకైతే అలా ముఖాలను చూస్తేనే డోకత్తుంది. మంచిగా ఉంటే గమె నడుము చూడు గట్ల అవుతుంది నాది కూడా. దీనికి తెలివి బాగానే ఉన్నదే, అన్నగాడానికి ఎంత ఆత్రం పడుతుందో. ఓకేనా? వాకే యాక్చువల్లీ ఐ మదర్ కమ్ సి యోగాను మదర్ గో యోగా డు సమ్ టైమ్ స్వప్న నాట్ యోగా సమ్ టైమ్ యోగా. ఓకే చెప్పిందే, ఆమెకు అర్థమైంది. సరే అంటుంది, గిట్లా చూస్తే సరే అన్నట్టు. ఏం చెప్పినవే? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. మా స్వప్న మా అమ్మ వచ్చింది కాబట్టి అయ్యా అన్నది. ఇక దానికి అప్పుడప్పుడు ఏ బుద్ధి కాదు, చేయించకు, ఎప్పుడన్నా ఒకసారి ఏ బుద్ధి అయితే చేయించు అని చెప్పిన. ఓకే ఓకే నవ్వు ఐ డూ యోగా ఆల్సో. ఐ లైక్ యువర్ నడము. మై నడము లార్జ్ బిగ్గు, యు నడము సన్నం. అస్తలేదానే ఇంగ్లీష్ ఫీజు అంటావు కదా. యూ ఫేస్ క్రీమ్ వాట్? ఫేస్ క్రీమ్? యూ వాట్ కీప్? టెల్. ఐ కీప్ ఐ వైట్ ఇంగ్లీష్ ఫీజు. ఏమొరుతున్నావు మమ్మీ? బిడ్డ ఏం క్రీమ్ పెట్టుకుంటుందో అడుగుతాను నా ముఖానికి. అది మనం కూడా పెట్టుకుంటే గట్లనే ఇంగ్లీష్ ఫీజు లెక్క కనబడతాం. కూడా పెట్టచ్చు, అడుగుతాగు పిల్లలైతే కొంతంత. టెల్ నేమ్ టెల్ ప్లీజ్. I don't keep any creams on my face. I apply only sunscreen in the morning. Shankam, sunscreen. Shankam. రాసుకో ఫోన్లో రాసుకో. శంకం క్రీమ్ అట, అది మనం తెప్పించుకుందాం. గదేం క్రీమ్? అది ఎక్కడ దొరకది? నేను ఎప్పుడు ఇన్లే పేరు. దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి. నీకైతే ఏది తెలియదు. ఇద్దరు ముఖపు దానివి నువ్వైతే. ఆన్లైన్ వాడర్ శంకం చూస్తుంది మళ్ళా. ఆన్లైన్లో దొరుకుతాయట, నువ్వు రాసుకో శంకం క్రీమ్ అని. ఐ కీప్ ఫెయిర్ అండ్ లవ్లీ గుడ్ బ్యాడ్. ఓకే ఆల్ సచ్ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అవర్ స్కిన్. దే కంటైన్స్ బ్లీచ్. ఇట్ విల్ హార్మ్ అవర్ స్కిన్. Don't use them regularly. They will affect your skin. You can't observe it now. After some days you can notice it. Skin darkening. ఫెయిర్ అండ్ లవ్లీ మంచిది అంటుంది, రోజు పెట్టుకోమంటుంది. మమ్మీ పిచ్చెక్కిందావి నీకు? ఫెయిర్ అండ్ లవ్లీలు అట్లాంటి క్రీమ్లు మంచిగా కావంటుంది. అందులో బ్లీచ్ ఏదో ఉంటుందట. నీ ముఖం నీకైతే ఏం అర్థం కాదు. ఇంగ్లీష్ విషయంలో చదువుకోవే అంటే చదువుకోరు. గుడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్. నేను అన్నది కరెక్టే, వెరీ బ్యాడ్ అట, వట్టి బ్యాడ్ కూడా కాదట. ఇంకో పారుగా పేరెంట్లో పట్టించుకోవద్దు.
ఫేర్ అండ్ లవింగ్ క్రీము వై మమ్మీ చెప్పింది కదా నీ ఇప్పుడే ఆగే వాకే వాకే ఓకే డోంట్ అప్లై సచ్ క్రీమ్స్ జస్ట్ అప్లై సన్ స్క్రీన్ థ్యాంక్ యూ హౌ మెనీ టైమ్స్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ 4 ఓకే 4 times 4 times okay it's okay but no need in the evening and night there is no sunlight no sunlight and light ki mata rai night also night you can apply moisturizer no need of such sunscreens బాగానే పెద్ద పేరు చెప్తాను కానీ సంఖ్యము మస్ట్ అంటుంది కరెక్ట్ అడుగు మమ్మీ ఏమంట అయిపోయాలి నేను వాటు నేమ్ టెల్ వన్స్ అగైన్ moisturizer sunscreen and moisturizer go for branded ones SPF 50+ విన్నవానే నాకేం అర్థమవుతలేదు మమ్మీ నేను చెప్తా నీ రోగం పాడగాను పడుకన్నా గన్లా ఇంగ్లీష్ ఫీజులు మస్తు నేర్పుతాండ్రు ఫోన్లల్లా నేర్చుకుంటే ఏమవుతుంది మంచిగా మీ అత్త లెక్క కంపెనీలకు పోవచ్చు మీ కంపెనీలకు లేదంటే అది చేయొచ్చు కోట్లు తెచ్చుకోవచ్చు డీమైండ్లు కొనుక్కోవచ్చు నువ్వైతే చెప్పు మమ్మీ ఫస్ట్ ఎప్పుడు నన్ను ఏదో అంటావు చదువుకోవే అంటే గట్ల చదువుకోదు ఇంగ్లీష్ ఫీజు రాదు మన రాదు మంచిగా చదువుకొని ఎంసెట్లను గెన్లను మంచి ర్యాంక్ వస్తే పెద్ద కాలేజీలు వస్తుండేనట మంచిగా ఇంజనీరింగ్ చేస్తే మంచిగా అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తారు జాబులు వాళ్ళు కోట్లు సంపాదిస్తారు చదివి అంటే చదువుడే లేదు అప్పుడు మమ్మీ ఒర్రకు నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసిన అని చెప్పిన అందరికీ నువ్వు ఇప్పుడు వచ్చి ఇంజనీరింగ్ చదవాలి అంటావేంది ఏ గాళ్ళతో ఎందుకంట నీతో అంట కానీ రాయ్ సంఖ్యము 50+ అన్నది రాయ్ 50++ మస్తు అని ఏంది మమ్మీ మస్తు వస్తారు ఏందో ఏమో ఏడ దొరుకుతాయేమో నీకేం బాధ అవుతుందే నీకు దొరకకపోతే అన్నని అడిగి ఆన్లైన్లో పెట్టమంట ఆన్లైన్లో కూడా దొరకకున్నా నా అమెరికా కొడుకుతోటి పంపించమంట అమెరికాలు ఉంటాయి ఇట్లాంటివి ఇంకేం తెలియదు మై డాటర్ ఇంజనీరింగ్ అయ్యో పాపం డాలి ఇంకా కోలుకుంటలేదు ఓ డాలి పాప కోలుకోవే అది గట్లనే పడుతుంది ఇంజనీరింగ్ రీడ్ బుక్ వాట్ ఇంజనీరింగ్ వాట్ బుక్ వాట్ రీడ్ ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ ఓన్లీ మంచిగా అయింది దీనికి ఇట్లనే కావాలి ఇవాళ యోగా అద్దా అంటే మా మమ్మీతో పెట్టుకుంటావా మా మమ్మీ ఇంగ్లీష్ ఇంటే గట్లే అవుతుంది సావు ఎస్ స్వప్న సిట్ డౌన్ సిట్ అమ్మ సిట్ అంటే కూర్చోవాలి కూర్చునే కావుతావా మమ్మీ సిట్ స్టే కామ్ ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్ ఐశ్వర్య రైట్ క్లోజ్ యువర్ ఐస్ లైక్ దిస్ నువ్వు అంటదేమే నన్ను ఇప్పటిదాకా ఇంగ్లీష్ రాదని తిట్టినావు కదా కళ్ళు మూసుకో అన్నది అది కూడా తెలియదా నీకు అదే నీకు గిదన్న తెలుసా తెలియదా అని అట్లా టెస్టింగ్ చేసిన క్లోజింగ్ మంచిగానే ఉన్నది ఫస్ట్ వండుకోవాలి కావచ్చు టేక్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ దెన్ బ్రీత్ అవుట్ జస్ట్ రిలాక్స్ Don't make any noise. Just breathe in and breathe out. నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారు అనసూయ గారు మీ మమ్మీని ఎందుకు తీసుకొచ్చారు స్వప్న ఓపెన్ యూర్ ఐస్ నువ్వు కూడా పడుకున్నావా నో జాలీ మమ్మీలే యోగా ఏమంటే వన్నావు మమ్మీ స్నోరింగ్ తను గురుకు పెడుతోంది తెల్లారింది గప్పుడే 5 నిమిషాలు అన్న వండనీయలేరు గప్పుడే లేపుతాండ్రు ఇది యోగా క్లాస్ అండి స్లీపింగ్ క్లాస్ కాదు ఏంది ఎందుకు పడుకున్నారు ఇప్పుడు అండలే శవాసన్ ఓ గ్రేట్ శవాసనంలో గురక కూడా తీస్తారా మా ఊర్లో గట్లనే చేస్తారు
దీని యోగా పాడగాను పన్నదాన్ని గొడిసే బండుకోమంటే ఏమో లేపింది. ఈ పిల్ల లేపలే అసలు. నా బిడ్డనే మమ్మీ నోరు లేపింది. అనే సప్పి ఎందుకు లేపినవే మంచవంటే. నీకు అన్ని పచ్చళ్ళు పెట్టించుకురావడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? రాత్రి అంతా నిద్రనే పోలే. నన్ను ఇప్పటిదాకా ఆమె ముందట ఇష్టం వచ్చినట్టు తిట్టినావు కదా మమ్మీ, మంచిగా అయింది. అందాం పైగా లోపలికి పోయి. ఇప్పుడు తెలిసిందా యోగా అంటే ఏందో? ఇంకా స్టార్ట్ చేయకముందే అట్లా అంటున్నావు. తినుడు పండుడు అనుకుంటున్నావు కదా యోగా అంటే. ఇంకా ఆమె లెక్క నడుము సన్న గావనట దీనికి. ఇంకేం తెలిసే, నేను నీ లెక్కుంటే ఎప్పుడు 5 మంచిగా మీ అత్త లెక్క మా అత్త గట్లనే పెట్టిస్తే ఎంత మంచిగా 5 నేనైతే. ఇప్పటికీ వీరైన లెక్క గడోలి లెక్క ఉందు. మా అత్త ముఖం అంగడి పోతే ఇట్లా యోగా ట్రైనర్ని పెడితే ఏమో. నీకు ఏడున్నా నేనే గుర్తుకొస్తానావే. లేచిన కాడ నుంచి పండేదాకా తినేదాకా నేనే మొత్తం. చచ్చిపోయినా కూడా నన్ను విడిచిపెట్టకు. అనసూయదేవి గారు మీరు వెళ్ళిపోండి. ఏ లేచినా ఇదేంటి ఇప్పుడు ఎప్పుడు మంచిగా చేస్తే యోగా. 2 చేతులు పైకెత్తండి. స్వప్న నువ్వు కూడా ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొకటి. అంతే గద్దేరాదా నాకు. ఏమో నిద్ర బాగా వచ్చి పాడైతుంది. ఏమైంది? నిద్ర బాగా వచ్చి పాడైతుంది. ఏమైనా చెప్పచ్చు కదా నిద్ర పోవాలంటే. ఏం తిన్నారు మార్నింగ్? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? నిన్న దీనికి కొన్ని చేపలు, కొన్ని రొయ్యలు, కొంచెం చికెన్ పచ్చడి వేసుకొని వచ్చిన. ఇక తెల్లారి మబ్బుల ఒక గంజడంత అన్నం పెట్టుకొని ఇక అవన్నీ ఊర్చేటప్పుడు అలా అంత అన్నం వేసి ఊర్చి అది ఇంత రుచి చూసిన. రైస్ తిన్నారా? గంజడంత తిన్న రైసు. రోజు తింటే అయ్యాలనే కాదు, తిని గొడసెబ్బ అంట పొద్దుగాల. తిని అలా పడుకుంటే ఇలానే లావ్ అవుతారు. మార్నింగ్ అంతా హెవీ కార్బ్స్ తినొద్దు, నిద్ర వస్తుంది. కానీ ఏమైతుంది, తింటా పంట రోగాలు కూడా వస్తాయి. కానీ నా కొడుకు అమెరికాలో డాక్టరే, ఇంజక్షన్ ఇత్తడి పోతుంది. మన హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే రోగాలు ఎక్కువై పైకి వెళ్తాం. ఎంతమంది డాక్టర్లు వచ్చినా మనల్ని కాపాడలేరు. ఇది వెళ్ళది, అమెరికా డాక్టర్లు కాపాడతారు. ఇక్కడ డాక్టర్ల గురించి కాదు నేను మాట్లాడేది. ఓకే, ముందుకు వంగండి. బెండ్ యువర్ హిప్. అగో నా కళ్ళల్లో చేయి పెడుతుంది. ఇంకా జరుగు మమ్మీ. ఈయన బిడ్డకైతే వేయని రాదు. అగో నా బిడ్డ కూడా ఎత్తండి కదా. నీకన్నా నేనే ఎక్కంగిన. వయమ్మో, ఈ యోగా పోజులు చూడలేక తత్తరు. నేను ఎటు పెడతానవే? తలకాయ ఎటు పెడతాను, కాళ్ళు ఎటు పెడతాను? మమ్మీ ఆమె చెప్పేదాకా ఇటు కదలకు. ఏ బిడ్డ ఆగుతాను లేదు. ఇటు వంగుతా అటు పడతాను, అటు వంగుతూ ఇటు పడతాను. ఏ మమ్మీ నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినావు? చెప్పులు అది జరుపు అంతా నా మూతిలో పెట్టినావు. జరుగు మమ్మీ, నాకు జరగరాదు. మమ్మీ అటువో. అగో డోలు ఇంకెట్లనో వంగింది. కాళ్ళ మీదకి తల పైకి పెట్టింది ఏంది? నేను కాదు, మీరే పెట్టారు. కాళ్ళు పైకి పెట్టారు, తల కిందికి పెట్టారు. నేనే పెట్టినా. గందుకేనా అంత నోట్ల కన్నం వచ్చినట్టు అవుతుంది. అసలు మీరంతా తిని యోగానే చేయకూడదు. స్వప్నాన్ని చూడండి, డైలీ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిని వస్తుంది. అంత బట్టిదే రోజు తింటుంది అది. ఇవాళ కూడా రాగానే చికెన్ ఫ్రై ముక్కలు తిన్నది. వాట్? మమ్మీకి ఏం రోగం అసలు? మొత్తం నా గురించి చెప్తుంది వచ్చినప్పటి నుంచి. ఇంటికి పోయినాక ఆగని సంగతి చెప్తా. ఈ బర్రె గింతగానే చెప్తాను. నేను చేయకపోతే మంచిగా ఉండదు. ఆ వగ్గిదేంటి వార్త దయ్యం లెక్క కనబడుతుంది. వామ్మో, దీనికి మళ్ళీ కనబడి స్టార్ట్ అయింది ఏంటి? నేను నా బిడ్డ అసలే కడుపుతోటున్నది. దాన్ని మన ఏనికి వచ్చింది ఏంది? డోలి డోలి. ఏంటి మమ్మీ? దగ్గర డోలో చిట్టి పైన విలు. డోలి మమ్మీ, డోలో 65 అంటవేంది ఊకే? ఏదో ఒకటి పిలివే. దయ్యం వచ్చింది చాలే, దయ్యం వచ్చింది. దయ్యాలు భూతాలు ఏముండవు, అవన్నీ మూఢనమ్మకాలు. మీరు ఫస్ట్ లోపలికి వెళ్ళండి. స్వప్న కమ్ నియర్ టు మీ. నేను నీకు నిజంగా కనబడతానా అని అట్టి అంటానవా? మాటలు వినబడతలేవా అవే? అవునే బర్రె, ఓ బర్రె. అచ్చి ఏందో మాట్లాడుతుంది అని నాకేం వినబడతలేవు. ఇది మా అత్త దయ్యమేనా? అబ్బో, అత్త దయ్యం లెక్కనే ఉన్నది. బగ బగ బిగబిగి బుగబిగి. ఏం సౌండ్స్ అవి? మమ్మీ ఏం కొడుతున్నావే? నువ్వు ఆగే, మీ నాయనమ్మ వచ్చింది. నీకు నిజంగా పిచ్చి లేచింది మమ్మీ. బగ బగ బిగబిగి బుగబుగే. అగో బర్రెదానా అంటుంది నన్ను. ఇది మా అత్తనే. ఎందుకు వచ్చినావు? పనిలేదే, పనిలేక వచ్చిన. పాప నేను పోను, నువ్వు ఏడుంటే దాన్నే ఉంటా. అందుకే నాకు అంత నిద్రనే పడతలేదు. దీని సంగతి చెప్దాం ఆగు. దీని కొడుకు ఇంకో తిని చేసుకున్నాడు కదా, దీని సంగతి చెప్తావు. పాప ఇంటికి వా,
నీ సంగతి చెప్తా. వస్తా. ఏం సంగతి చెప్తావే? నాకు పంచభక్ష పరమాణాలు అండి పెడతా అంటేనే వస్తా. అండి పెడతా పా పా, ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంది. రాణి ముఖం చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి ఇంతకు ముందు ఒకసారి వచ్చాను కదా ఆంటీ. వచ్చాను, చాలాసార్లు వచ్చాను. మురళి చాలాసార్లు తీసుకొచ్చాడు. ఇవన్నీ మన పొలాలే. అవునా? మనం అక్కడ కూర్చొని భోజనాలు కూడా చేశాం కదా. అవునంటీ. రాజు అయితే ఎప్పుడు మనసు బాగోకపోయినా ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా ఈ ప్లేస్. కూర్చోరాని. ఇట్లా మంచిగా కూర్చొని సేద తీరుతారని తాతను బలవంతం పెట్టి కొనిపించిన. ఇవాళ రేపు పిల్లలు ఏమన్నా చేసుకున్నా చేసుకోకపోయినా ఉద్యోగాలు వచ్చినా రాకున్నా ఈ పొలం పనులన్నా వేసుకొని భూమి తల్లిపైన బతుకుతారు. అందుకే ఈ పొలాలు కొనిపించిన. వాళ్ళకన్నా కావాలకన్నీ ఇవ్వచ్చు. మనకంటూ ఒక భూమి అనేది ఉంటే నిమ్మలంగా ఉండొచ్చు. మనిషికి భరోసా. ఇవన్నీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఆస్తులు. అంటే నేనే నా గురించి చెప్తాంది రాని. అమ్మమ్మ తాతయ్య ఎవరు? అంటే రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య, మామయ్య వాళ్ళ అమ్మ నాన్న. ఓహో, అంటే మా అత్తయ్య మామయ్య ఆస్తులా? అవును, నేనే మీ అత్తను. ఆ కాలంలో వాళ్ళు కొన్నారా? అవునంట. అమ్మమ్మనే తాతయ్య తోటి కొనిపించిందంట. అంటే మీ అత్తమ్మ కొనిపించిందట ఇవన్నీ. గ్రేట్. ఏం చేస్తుండే వాళ్ళు? ఏమో అంటే నాకు తెలీదు వాళ్ళ గురించి. మరి ఈ ప్లేస్ ఎవరి పేరు పైన ఉంది? మురళి పేరు పైన ఉన్నాయా? లేదాంటీ. మామయ్య పేరు మీద రాస్తే ఎక్కడ అమ్మేసుకుంటాడో అని కొడుకు పేరు మీద రాయకుండా కోడల పేరు మీద రాసింది ఆ అమ్మమ్మ. కోడల పేరు మీద? అంటే అనసూయ పేరు మీద? అమ్మో, ఎవరైనా కోడల పేరు మీద ఆస్తులు రాస్తారా? మామయ్య అయితే వృధాగా ఖర్చు చేస్తాడో ఉంచుతాడో లేదో అనని అత్తమ్మ పేరు మీద రాసిందట అమ్మమ్మ. చాలా గ్రేట్ కదా. కోడళ్ళ పైన అసలు ఎవ్వరు చిల్లి గవ్వ కూడా రాయరు. అలా అత్తలు కోడళ్ళకి, మళ్ళీ వాళ్ళు కోడళ్ళకి, వాళ్ళ కోడలికి అలా ఇస్తే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇవాళ రేపు రోజులు బాగాలేవు కదా. అవునంటీ. ఇవాళ రేపు అలా రాసిస్తే మాత్రం ఖచ్చితంగా డివోర్స్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ కాలంలో అలా విడాకులు ఏవి ఉండేవి కాదు. అందుకే అలా రాసిందేమో. కొంపదీసి దానికి చెప్పారే, చెప్పకుండ్రి అనసూయకు. ఆంటీ, ఈ విషయం మాత్రం మా అత్తమ్మకు అస్సలు చెప్పొద్దన్నాడు మామయ్య. అవునా? ఎందుకు? తనకి చెప్తే మనల్ని ఇందులో కాలు కూడా పెట్టనివ్వదు. అవును, నిజమే కదూ. రాజు పేరు మీద ఉన్నదని చెప్పిండు మామయ్య. అన్నిటినీ రాజును వాడుకుంటున్నారు పాపం రాజు. రాజు ఏమనుకోడు ఆంటీ. చెడు జరిగితే ఒప్పుకోడు, కానీ మంచి జరిగితే తను కూడా ఏమన్నాడు. అదిగో అక్కడ చూడండి, అక్కడ ఒక చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు. అక్కడే అత్తయ్య మామయ్య వల్ల పెళ్లి జరిగిందట. పచ్చని చెట్ల మధ్య పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో. నాకైతే అసలు పెళ్లి కూడా కాలేదు. నాకు ఇలా అందరి మధ్యలో పెళ్లి చేసుకోవడం అంటే ఎంత ఇష్టమో. నా నుదుట నా దేవుడు ఏది రాసి పెట్టలేడు. బాధపడకండి ఆంటీ, మీ ముగ్గురికి కలిపి షష్టి పూర్తి చేసుకుందాం. షష్టి పూర్తి అంటే 60 years వస్తే మళ్ళీ ఫంక్షన్ చేసుకోవాలి పెళ్లిలా. 60 years వస్తే పెళ్లి చేస్తారా? కానీ నాకు ఇప్పుడు 60 కాదే. ఇప్పుడు కాదా ఆంటీ, మామయ్యకి 60 వచ్చాక చేసుకోవచ్చు. అంటే నాకు మళ్ళీ పెళ్లి చేస్తారా? కొంచెం అలానే ఉంటుంది. దండలు మార్చుకోవచ్చు, అందరు వస్తారు, భోజనాలు పెట్టాలి. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, భలేగా ఉంటుంది. చూసేటోళ్ళకి ఏమో కానీ చేసుకునేటోళ్ళకి మంచిగానే ఉంటుంది కావచ్చు. ఇప్పుడైతే వాళ్ళు కూడా ఫోటో షూట్లు దిగుతారు. అవన్నీ వాళ్ళు చూస్తారు. కానీ రాని, నేను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? ఏమనుకోను ఆంటీ, అడగండి. నన్ను స్వప్న వాళ్ళ అత్తగారింటికి ఎందుకు తీసుకెళ్ళలేదు? వదినమ్మ ఇంకా నువ్వు ఇద్దరే ఎందుకు వెళ్ళారు? నన్ను తీసుకెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదా? అయ్యో సారీ ఆంటీ, మీకు వెళ్ళాలని ఉండేనా? నాకు వెళ్ళాలని ఏం లేదు, కానీ వాళ్ళిద్దరే వెళ్ళారు. నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారనిపించింది. అలా ఏం లేదాంటీ, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, అందుకే ఉంచారు మిమ్మల్ని. అత్తయ్య ఎలాగో వెళ్తుంది, పెద్దమ్మ కూడా వెళ్ళాలి కదా, వాళ్ళిద్దరిని రాజు తీసుకెళ్ళాడు. తనని నేను చూశానుగా. నన్ను తీసుకెళ్తే ఏమి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి? కేవలం నా కోసమే ఆంటీ మిమ్మల్ని ఇక్కడ ఉంచింది. నెక్స్ట్ టైం నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను, సరేనా? ఓకే,
ఇప్పుడు వద్దులే, నువ్వు డెలివరీ అయ్యాక వెళ్దాం. ఓకే ఆంటీ, ఖచ్చితంగా తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆ చిన్నమ్మ కూడా చాలా మంచిది, స్వప్న వాళ్ళ అత్తమ్మ. అవును, కానీ నాతో ఒకటే ఒక మాట మాట్లాడింది, బాగున్నారా మీరంది, అంతే. నా గురించి ఆమెకి తెలుసో తెలీదో? అన్నీ తెలుస్తాయి ఆంటీ, మెల్లిమెల్లిగా అందరికీ. ఇట్లా నా దోస్తులు, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. బాయ్ అండి, లవ్ యూ ఆల్.